హల్లెలూయా. ఈ దిన వాక్యము అనగా 9వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. ప్రభువు ఇస్తున్న చక్కటి మాట జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకే మందిరమునంతనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. అంటే దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలాగ స్తుతించాలి అన్న విషయాలు ఎవరికి తెలియవు. అప్పుడేం చేయాలి? మందిరంలో ఉన్న యాజకులు ప్రవక్తలు అట. యాజకులు ప్రవక్తలు వాళ్ళు ఎవరు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుడితో సన్నిహితంగా ఉండేవారు, దేవుని మనస్సు నెరిగి సేవ చేసేవారు. దేవుడు నిత్యము వాళ్ళతో మాట్లాడతాడు. వీళ్ళు కూడా నిత్యము దేవునితో మాట్లాడుతున్న అనుభవంలో ఉన్నవాళ్ళు. అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుందాం అనుకుంటున్నానండి, నా జీవితాన్ని దేవునికి ఇద్దామనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఎలా జీవించాలి, నేను ఎలా జీవిస్తే నా దేవుడు నాతో మాట్లాడతాడు, నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని నీ మందిరంలో ఉన్న యాజకులు, ప్రవక్తలు, సేవకులు, ప్రార్థనా పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవిత అనుభవాల్లోంచి మంచి విషయాలు మాట్లాడతారు. అమ్మ నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా ప్రార్థన చేసుకో, నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలాంటివి, నువ్వు పలానా విధంగా ఉండాలి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాటిని అనుసరించి జీవిస్తే దేవుడు అనుగ్రహించే శాంతి నీలోనికి వస్తుంది. ఈ శాంతిని హిబ్రూలో షాలోమ్ అని అంటారు, గ్రీకులో ఎరనెన్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.